చోడవరంలో ఉషోదయ విద్యా సంస్థలు ఉషోదయ ఎంఈడి బిఈడి కళాశాలల ఆధ్వర్యంలో ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవిఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు జాతీయ స్థాయిలో ఉన్న స్కాలర్స్, రీసెర్చర్స్ హాజరై సెమినార్ పత్రాలను సమర్పించి ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ పై ప్రసంగించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవిఎస్ఎన్ మూర్తి సంపాదకత్వంలో ప్రచురితమైన ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ పుస్తకాన్ని ఉషోదయ విద్యా కరెస్పాండెంట్ జె కృష్ణకుమారి, చైర్మన్ రమణాజీలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జె కృష్ణకుమారి మాట్లాడుతూ స్త్రీలు ఇటు కుటుంబంలోనూ అటు సమాజంలోనూ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఎంఈడి బిఈడి విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యం, అరకు స్పెషల్ థీమ్సా నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివపార్వతి ప్రదర్శించిన ఏకదంతాయ సాంప్రదాయ నృత్యం పలువురిని అలరించింది. ఈ కార్యక్రమంలో డీన్ ఎస్వి వాసు, తెలుగు అధ్యాపకులు వి రమేష్ బాబు, గణిత అధ్యాపకులు పి హరి, ఐసిటి అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ఆంగ్ల అధ్యాపకులు ఆర్ జయశ్రీ, సోషల్ అధ్యాపకులు గోవింద్, డాక్టర్ అప్పల్ నాయుడు, ఇతర అధ్యాపక సిబ్బంది మరియు ఎంఈడి బిఈడి విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత మేడం వస్తారు బిల్లు. ఈ సెమినార్లో మూర్తి గారు కూడా ఇందులో ఏమవుతుందని పరిశీలించకుండానే మీ అంతటా మీరు చేశారు. నిజంగా మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ సెమినార్కి నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, సెకండ్ సెమినార్ అండ్ థర్డ్ సెమినార్కి నా ఇన్వాల్వ్మెంట్ లేదు. పూర్తిగా మూర్తి గారు, వాసు గారు, ఆ టీం మొత్తం సభ్యులు చేశారు. ఫోర్త్ సెమినార్కి వచ్చేసరికి అసలు స్టాఫ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కేవలం విద్యార్థులు మాత్రమే నిర్వహించారు. అందుకని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానికి మిగతా విద్యార్థులందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడానికి అవసరం కృషి చేస్తున్నారు. అందుకనే ఇక్కడున్న ఈ వేదికలో ఉన్న అటెండర్ దగ్గర నుంచి అట్లాగే స్టూడెంట్స్ వరకు ప్రిన్సిపల్ అందరికీ మరొక్కసారి పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో మొట్టమొదటి విద్యాలయం స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా విద్యాలయాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎస్. అందుకనే ఈరోజు ఇక్కడ సావిత్రిబాయి పూలే ఫోటోని ఇక్కడ పెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం. భారతదేశంలో స్వతంత్ర సంగ్రామం జరుగుతున్న క్రమంలో భారతదేశంలో కేవలం బ్రిటిష్ విద్య మాత్రమే అమలు జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో నేషనల్ కాలేజీలు ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది ఒక మహా వ్యక్తికి. ఆయన పేరే జ్యోతిరావు పూలే, అంటే సావిత్రిబాయి పూలే యొక్క భర్త. ఎట్లా స్టార్ట్ చేశాడు స్కూల్ని? ఒక పక్కనే నిర్బంధం ఉంది, ఎక్కడ భారతీయులు ఎవరు చదువుకోవడానికి లేదు అనే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే భారతీయులు చదువుకుంటే, భారతీయులు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తే భారతదేశం యొక్క పాలన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని భయపడుతున్న బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆ రోజు జ్యోతిరావు పూలే అనే వ్యక్తి భారతదేశంలో నేషనల్ కాలేజ్ అనేది ప్రారంభించారు. ఎందుకు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. సుభాష్ చంద్రబోస్, మీ పేరు మన స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోసు ఐఏఎస్ రాయాలనుకున్నాడు, సివిల్ సర్వీస్. ఆ రోజుల్లో స్కూల్ చదివి డిగ్రీ కాలేజ్ చదివిన తర్వాత మాత్రమే ఎలిజిబిలిటీ ఐఏఎస్ డిగ్రీ. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఇది కంప్లీట్ అవ్వడానికి ఈ రోజైనా సరే 21 ఇయర్స్ అవుతుంది. ఆ రోజు 24-25 ఇయర్స్ అవుతుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన నిబంధన ఏంటంటే భారతీయులైతే 20 సంవత్సరాల లోపు ఉండాలి. ఎలిజిబిలిటీ ఏమో డిగ్రీ.
మినిమం గా ఎంత కష్టపడి చేసినా 21 ఇయర్స్ మినిమం కంప్లీట్ అయితే తప్ప కానీ డిగ్రీ పూర్తవు. అంటే ఇక్కడ బ్రిటిష్ వాడి యొక్క దృక్పథం ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవ్వరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి లేదని ఉద్దేశంతో ఆ రోజు ఆ కాన్సెప్ట్ ని 20 సంవత్సరాల వయసు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందుకనే స్వాతంత్ర పోరాటంలోకి ఆ యుద్ధ భూమిలో అడుగుపెట్టిన మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ ఆయన ప్రయత్నం చేశాడు, నేను ఐఏఎస్ కావాలని. ఐఏఎస్ కాకుండా చెడగొట్టిన బ్రిటిష్ వాళ్ళ అహంకారానికి ఆయన ఆ రోజు బలై ఆ రోజు ఐఏఎస్ కాలేకపోయాడు. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చిన జ్యోతిరావు పూలే ఇలా మనకేంటంటే పర్సనల్ గా నేను నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏంటంటే ప్రతిదీ అడగకపోతే, మనం ప్రశ్నించకపోతే మన ఏ పనులు అవ్వు. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నట్టు ఉంటాం. నాకు చిన్నప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత అయ్యో నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అంటే నేను బాగా కుడతాను అనమాట. అంటే నా వరకు బాగా కుట్టగలను, ఏదైనా మోడల్ చూస్తే కుడిగా. ఇంత విద్య నేర్చుకున్నాను, ఓరికనే పోతుంది. మీరు ఎవరైనా బయటకు వాళ్ళు కొడితే అని మా అమ్మని అడిగిన, అమ్మ నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కదా బట్టలు కొడతానని. చిచ్చి మన ఎంత వంటలేదు, ఎవరిని ఎంత అనుకుంటారు, డబ్బులు కొడుతుంది, నీటి కోసం ఆడపిల్ల చేత కష్టపడిస్తున్నారు. ఏంటి ఏం చేయాలి నాకు అర్థం కాదు. మా సిస్టరు, మా బావగారు జేఎన్టీయూ ప్రొఫెసర్ అనమాట. అప్పుడు మా సిస్టర్ వచ్చారనమాట. వచ్చి అక్క నేను ఇలా కొట్టాలనుకుంటున్నాను, స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. చెయ్యమ్మ తప్పే ఉంది నువ్వు అని మా అమ్మకి చెప్పింది అనమాట. అప్పుడు that we can achieve true gender equality and enable women to realize their full potential. Historically, women education has faced numerous obstacles in many parts of the world. Women were denied access to formal education due to the entrench in the world, cultural norms and societal structures. However, over the centuries, we have witnessed the significant strides in advocating for women's right to education. Education serves as a powerful tool for women empowerment, promoting self-awareness. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోలార్ అనే విండ్ పవర్ ఎలక్ట్రికల్ అంటే గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే అక్కడ 350 ఎలక్ట్రికల్ ఆటోల్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తారంటే, ఆటోలు అయితే ఎవరు తీసుకుంటారండి? జెంట్స్ ఎక్కువ తీసుకుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఏమన్నా అంటే, అదే ఈ ఆటోలు ఎవరు లేడీస్ ఎవరు డ్రైవ్ చేయట్లేదా, లేదా లేడీస్ కావాలని మీరు సెలెక్ట్ చేయాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ 2 days వాయిదా వేశారు. వాయిదా వేసి ఎవరికైనా లేడీస్ కూడా ఆటోలు కావాలని మేము ఇస్తాం అనగానే ఆ 350 ఆటోల్లో ఓన్లీ 150 మాత్రమే జెంట్స్ తీసుకున్నారు. వీళ్ళని కూడా లేడీస్ తీసుకున్నారు. అంటే అర్థమైంది, అక్కడ ఎవరో బ్యారియర్గా నిలబడుతున్నారు. అంటే మహిళలు ముందుకు రాకుండా, లేకపోతే ఆటోలు ఓన్లీ జెంట్సే నడుపుతారు, మహిళలు నడుపుకునేటువంటి వ్యవస్థ ఏదో చూస్తున్నారు. కాబట్టి ప్రతి అంశంలో కూడా మహిళ అదేవిధంగా అంటే జెంట్స్ లేడీ అనే తేడా లేకుండా